తెలుసా తెలీదా? మన పేరు తెలుసా తెలీదా? తెలుసా? మనం ఎక్కడ ఉంటామో తెలుసా తెలీదా? మనకి ఏం కావాలో తెలుసా తెలీదా? మనకి ఏం ఇష్టమో తెలుసా తెలీదా? తెలుసు కదా యేసయ్యకి. మనకు పలానా పప్పలు అంటే ఇష్టం, పలానా డ్రెస్ అంటే ఇష్టం, పలానా గాజులు అంటే ఇష్టం, పలానా బొమ్మలు అంటే ఇష్టం. ఇవన్నీ తెలుసా తెలీదా యేసయ్యకి? చెప్పకుండానే తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? అమ్మోళ్ళకి మనం చెప్తేనే తెలిసిద్ది కదా, పలానా బొమ్మ ఇష్టం మనకని, పలానా డ్రెస్ ఇష్టం మనకని. కానీ యేసయ్యకి మనం ఏం చెప్పకపోయినా తెలిసిపోయిద్ది కదా. ఇటు చూడాలి, మనం ఏం చెప్పకపోయినా యేసయ్యకి తెలిసిద్దా లేదా? తెలుసు కదా. మరి ప్రార్థన చేసి అడగటం ఎందుకు దేవుణ్ణి? మీరే చెప్పండి. అన్నీ తెలుసు యేసయ్యకి, మరి ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? ఎందుకు చేస్తాం? మనకేం కావాలో అడుగుతాం యేసయ్యని కదా. అమ్మ నాన్న దీవించేసే అని, నాకు మంచిగా చదువు అర్థమయ్యేలా చేయేసే అని అడుగుతాం మనం అన్నీ. కానీ యేసయ్యకి అన్నీ తెలుసుగా మన గురించి. మరి ఇంకెందుకు ప్రార్థన చేయాలి మళ్ళీ? మీకు వచ్చింది ఎప్పుడని అనుమానం? యేసయ్యకి అన్నీ తెలుసు కదా నా గురించి, మరి నేను ఎందుకు ప్రార్థన చేయాలని వచ్చిందా? ఇప్పుడు అనిపించలేదా? మరి ఈ మాట వాస్తవమే కదా. మనకన్నీ ఇస్తాడు యేసయ్య, అన్నీ తెలుసు మనకేం కావాలో. ప్రార్థన చేసి మళ్ళీ అడగటం ఎందుకు? ఎందుకో మనం ఈరోజు చూద్దాం కథలో, సరేనా? ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి కదా, అర్థమైందా? అయితే ఒక ఊరిలో ఒక అమ్మ నాన్న ఉన్నారు. ఎవరున్నారు? ఈ అమ్మ నాన్నకి ఒక కొడుకు ఉన్నాడు. ఈ అమ్మ నాన్నకి ఎవరున్నారు? ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. అయితే ఈ కొడుకు పెద్ద చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు. అమ్మ నాన్న కూడా మంచిగా పని చేసుకుంటారంట. మన అమ్మోళ్ళు కూడా పని చేస్తారు కదా, అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా పని చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించి, మరి స్కూల్లో ఫీజులు కట్టాలిగా, కాలేజీల్లో ఫీజులు కట్టాలిగా, అట్లాగే ఫీజు కట్టేవాళ్ళు అంట. వీళ్ళు వచ్చి ఎవరి కోసం? పిల్లోడు కోసం, వాళ్ళ కొడుకు కోసం ఫీజులు కట్టి తను బాగా చదివిస్తున్నారు. ఎవరు చదివిస్తుంది? ఎవరు? వాళ్ళమ్మ నాన్న బాగా చదివిస్తున్నారు కష్టపడి. అయితే ఈ బాబు అంట ఒకరోజు ఎగ్జామ్ రాశాడు, అంతా బాగానే ఉంది, ఫెయిల్ అయ్యాడంట. ఏమయ్యాడు? ఫెయిల్ అవ్వడం అంటే బాధగుంటాం. ఇంకా పరీక్షలో పాస్ అవ్వలేదంట. పరీక్షలు పెడతారు కదా, ఆ పరీక్షలో ఏమవ్వాలా? పాస్ అవ్వాల, ఫెయిల్ అయ్యాడంట. వాళ్ళ అమ్మ నాన్నకు బాధ వేసిందంట, ఏడుపు వచ్చేసింది. అయ్యో నా బిడ్డ, నేను కష్టపడి పని చేస్తున్నాం కదా మా బిడ్డ కోసం, మా బిడ్డను చదివించుకుంటున్నాం కదా, ఫీజులు కడుతున్నాం కదా, ఇన్ని చేస్తున్నాం కదా, అయినా మా అబ్బాయి ఎందుకు పాస్ అవ్వలేదని చెప్పి వాళ్ళు ఏడుతూ ఉన్నారంట. ఈ పిల్లోడు వెళ్ళి ఏం కాదులే, ఇంకోసారి అయిపోయిద్ది, ఇంకోసారి పాస్ అవ్వచ్చులే అంటున్నాడట. ఏమంటున్నాడు? ఇంకోసారి పాస్ అవ్వచ్చులే, ఎందుకు బాధపడేది, ఎందుకు ఏడ్చేది అని అంటున్నాడు. సరేనయ్యా అని చెప్పి మళ్ళీ రెండోసారి అదే ఎగ్జామ్ పెట్టారంట. మరి పాస్ అవ్వలేదుగా తిన ఎగ్జామ్లో, అందుకని మళ్ళీ పెట్టారంట ఎగ్జామ్ అబ్బాయికి. మళ్ళీ రెండోసారి పెడితే మళ్ళీ రెండోసారి తప్పాడంట. రెండోసారి కూడా ఏమయ్యాడు? మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. పరీక్ష మళ్ళీ పాస్ అవ్వాలి. వాళ్ళ అమ్మలో కోపం వచ్చిందంట. ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి నీకు డబ్బులు పెడతంటే నువ్వేం చేస్తున్నావు? అసలు చదువుతున్నావా లేదా? పాస్ కాలేదేంటి? అందరూ నీ ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు, నువ్వెందుకు అవ్వలేదు అని చెప్పి తన మీద కోపం వచ్చిందంట వాళ్ళకి. మళ్ళీ అబ్బాయి అంటున్నాడంట, ఏం కాదు మా, వదిలే, మళ్ళీ ఇంకోసారి పాస్ అవ్వచ్చు. ఏమంటున్నాడు? ఇంకోసారి రాసుకోవచ్చు, ఇంకోసారి పాస్ అవ్వచ్చు, ఎందుకు ఎడుతారు, బాధపడకండి అన్నాడంట. సరే మేము కూడా టైం వచ్చినప్పుడు చెప్తాం అని అమ్మోళ్ళు కామ్గా ఉన్నారు. మళ్ళీ ఎగ్జామ్ మూడోసారి పెట్టారు.
ఫస్ట్ సారి పెడితే పాస్ అయ్యాడా? రెండోసారి పెట్టినా మళ్ళీ మూడోసారి పెడుతుంటే ఈ మూడోసారి పెట్టేటప్పుడు కూడా ఫీజు అడుగుతారనమాట. డబ్బులు కట్టాలి ఎగ్జామ్ రాయడానికి, అవునా కదా? కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలో ఎగ్జామ్ రాయాలంటే డబ్బులు కట్టాలి. అయితే మూడోసారి రాయడానికి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ వచ్చి చెప్పారంట, ఇదిగో మూడోసారి ఎగ్జామ్ పెడుతున్నాము, డబ్బులు కట్టండి ఎంత అంటే, తనకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరు తెచ్చి పెడుతున్నారు? అమ్మ నాన్నే కదా. మరి 2 సార్లు ఫీజు కట్టింది ఎవరు? అమ్మ నాన్నే కదా. మూడోసారి కూడా ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తాడు? అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న మరి మూడోసారి అంట పెడుతున్నారు, సబ్జెక్ట్ పాస్ అవ్వలే కదా, పరీక్ష పాస్ అవ్వలే కదా, మళ్ళీ మూడోసారి పెడుతున్నారు, డబ్బులు ఫీజు కడతా అన్నాడు. ఏమంటున్నాడు? ఫీజు కడతా అంటే నేను అన్నాడంట వాళ్ళ నాన్న. ఏమన్నాడు? ఈయన ఏంది అంత మాట అన్నా? నేను నీ కొడుకును కదా, ఒక్కగానొక్క కొడుకుని, నేను సొంత కొడుకుని, ఏంది ఏదో పరీక్షలో ఫెయిల్ అయ్యాను సరే, ఏంది డబ్బులు అంటున్నావు ఏంది అంటే, ఎవరికి ఇస్తావు నువ్వు డబ్బులు? నాకు కాకుండా, నా కోసం కాకుండా ఎవరి కోసం నువ్వు కష్టపడుతున్నావు అన్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, నేను నీకు డబ్బులు ఇయ్యను, ఇంకా నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తుంటే నువ్వు పాస్ అవుతున్నావు, చదివి పాస్ అవుతున్నాడు. తను 2 సార్లు కట్టాడు ఫీజు, పాస్ అయ్యాడా లేదా? అవ్వట్లా. ఇప్పుడు మూడోసారి కట్టినా కూడా నా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి కానీ ఏం లాభం లేదు, నేను కట్టను ఫీజు అన్నాడు. రే ఎట్టా ఆలోచిస్తున్నాడు. వాళ్ళ నాన్న కట్టనంటున్నాడు, వాళ్ళ అమ్మ కూడా నా దగ్గర డబ్బులు లేవయ్యా అని చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లోడు? మీరు చెప్పండి, ఏం చేయాలో? ఏం చేయాలి ఆలోచిస్తూ ఏడుస్తున్నాడంట. అయ్యో నేను ఇంత తప్పు చేశానే, మా అమ్మోళ్ళు ఉన్నారనే ధైర్యంతో ఎట్టబడితే అట్ట చదువుతున్నానే, ఎట్టబడితే అట్ట ఉంటున్నానే అని ఆలోచిస్తూ ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడంట ఇవన్నీ. అరే మా నాన్న ఇట్లా కట్టనంటున్నాడు ఫీజు, నాకు ఏడుపు వస్తుంది, నాకు బాధ వేస్తుంది, భయం వేస్తుంది, మీరు అందరు పరీక్ష రాస్తారు, నేను ఒక్కడనే రాయను అని చెప్పి ఏడుస్తుంటే, అరే రారా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నువ్వు ఫీజు కట్టెళ్ళు అన్నాడు. ఏమన్నాడు వాళ్ళ ఫ్రెండ్? పనికి వెళ్తే ఆ డబ్బులతో ఏం చేయొచ్చు? ఫీజు కట్టెళ్ళి అప్పుడు పరీక్ష రాయిరా అన్నాడు. సరే రే, ఇది నిజమని చెప్పి పొద్దున్నే లెగిసాడంట. ఇటు చూడాలి మౌనిక, పొద్దున్నే లెగిసి మంచిగా రెడీ అయ్యి పనికి వెళ్ళాడంట. ఆ పని ఈ పని చేసుకుంటూ కష్టపడ్డాడంట బాగా. రాత్రి పగళ్ళు కష్టపడుతూనే ఉండి ఆ ఫీజుకి ఎంత డబ్బులు అయితే అవసరమైద్దో అంత డబ్బు కష్టపడి సంపాదించాడంట. ఎలా సంపాదించాడు? మరి ముందు 2 సార్లు ఎగ్జామ్ రాశాడు, అప్పుడు కష్టపడ్డాడు అతను ఏమన్నా? ఏమీ చేయలే. ఈ మూడోసారి నాన్న కట్టననేసరికి తను కష్టపడి పని చేశాడు, చదువుకున్నాడంట. వచ్చి ఏం చేశాడు? పని చేసి పొద్దున్నుంచి సాయంత్రం 8 దాకా పని చేసి, మళ్ళీ 8 నుంచి ఒక 9 దాకా స్నానం చేసి ఒక ముద్ద అన్నం తినేసి కూర్చొని 9 నుంచి 12 దాకా చదువుకునేవాడంట. రాత్రి వేకుజాం దాకా చదువుకొని మళ్ళీ పొద్దున్నే లెగిసి పనికి వెళ్ళి అలా వారం రోజుల దాకా పనికి వెళ్ళాడంట. ఎన్ని రోజులు? వారం రోజులు పనికి వెళ్ళిన తర్వాత పరీక్ష కట్టడానికి ఫీజు వచ్చేసినాయి, డబ్బులు. ఫీజు వచ్చిందా రాలేదా? ఎలా వచ్చినాయి? తనకి వాళ్ళ నాన్న ఇచ్చాడా? మరి పనికి వెళ్ళి సంపాదించుకున్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫీజు కట్టాడంట. ఇదిగోండి ఫీజు అని. కట్టంగానే మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి పరీక్ష పాస్ అయ్యాడంట. ఈసారి ఏమయ్యాడు? ఇటు చూడాలందరూ. ఈసారి ఏమయ్యాడు? పరీక్ష పాస్ అవ్వగల అలాంతో, నానా నేను పాస్ అయ్యా అని చెప్తున్నాడు వచ్చి. అదేంటి, ఫీజుకి నేను డబ్బులు ఇచ్చానా? ఇలా మరి ఎట్టగట్టే ఫీజు, ఎట్ట పాస్ అయ్యావు నువ్వు అంటే, నానా నువ్వు ఇన్ని రోజులు నువ్వు కష్టపడితే నాకు తెలియలే ఆ విలువ, నేను కష్టపడితే తెలిసింది. అంటే నా చేతులు కష్టపడి, నా ఒళ్ళు కష్టపడింది, అందుకని
ఆ డబ్బులు వృధా కాకూడదని నేనేం చేశాను, బాగా చదివాను, రాత్రింబగళ్ళు చదివి చక్కగా ఫీజు కట్టి పాస్ అయ్యాను నాన్న అని చెప్తే వాళ్ళ నాన్న చాలా సంతోషపడ్డాడంట. ఇలాగే మన జీవితంలో కూడా యేసయ్య ఏమంటున్నాడు, మనం ఏం అడగకుండా ఉన్నామనుకో, జ్యోతి వదిలు ఇటు చూడాలి. ఇప్పుడు యేసయ్యని అడగకుండా ఉన్నామనుకో, ప్రార్థన చేయకుండా ఊరికనే మనకు వచ్చేసింది అనుకో, మీరేం అడగకుండా నేను ఒక పెద్ద హెలికాప్టర్ని పెట్టాను అనుకో, ఏం చేస్తారు మీరు? ఎక్కుతారు, ఇంకా ఆనందపడతారు, ఇంకా అడగకుండానే వచ్చింది నాకు, నేనేది అడగకపోయినా నాకు వచ్చేసిద్ది అనిపించిద్ది, అవునా కదా? అదే మీరు రోజు ప్రార్థన చేసుకుంటూ, అయ్యా అయ్యా నాకు హెలికాప్టర్ ఎక్కాలని ఉందయ్యా, అయ్యా నువ్వే అట్లాగ ఒక రోజు ఎక్కించేయని ఏసీగా ప్రార్థన చేస్తూ అడిగారు అనుకో, అప్పుడు ఎక్కిస్తే ఎలా ఉండిద్ది? అమ్మో నేను కష్టపడి ప్రార్థన చేశానమ్మా, ఏసీని అడిగాను, నేను ఏసీని అడిగితే ఏం చేశాడు, ఇది ఎక్కించాడు అని. అంటే మీరు ప్రార్థన చేస్తే ఆ యొక్క విలువ తెలిసిద్ది మీకు, అర్థమైందా? మీరు బట్టలు అడిగారు అనుకో ఏసీని, ఏసీ బట్టలు అడగగానే మీకు బట్టలు ఇస్తే ఆనందం వేసిద్దా లేదా? వేసిద్ది. అదే మీకు అడగకుండా అన్నీ ఇచ్చేసాడు అనుకో దేవుడు, మీకేమి బద్ధకం వేసిద్ది. అన్నీ ఇస్తాడు ఏసీయే, ప్రార్థన ఎందుకు అనిపించింది. కాబట్టి ప్రార్థన చేసి అడగాలి. ఎందుకంటే మనకి ఫ్రీగా వస్తే ఏదన్నా మనం ఏం చేస్తాం? ఫ్రీగా వచ్చేసి కోపమా? ఫ్రీగా వస్తే మనిషి తీసేసుకుంటాడు ఏదన్నా, ఫ్రీగా ఎంత డబ్బులన్నీ ఎత్తి తీసేసుకుంటారు కదా. కానీ కష్టపడి సంపాదిస్తే ఆనందం వచ్చింది మనకి, అవునా కదా? అందుకని యేసయ్య అంటున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని, యేసయ్యా నాకు ఈ పప్పలు కావాలి, యేసయ్యా నాకు ఈ జ్ఞానం ఇవ్వేసయ్యా, యేసయ్యా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తోడుగా ఉండేసయ్యా, యేసయ్యా అమ్మ నన్ను దీవించయ్యా, యేసయ్యా మా ఫ్రెండ్స్ని దీవించయ్యా అని మీరు ఇలా రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నారనుకో, అయ్యో రోజు ప్రార్థన చేస్తున్న పిల్లని చెప్పి నువ్వు అడిగి నీ అన్ని టక 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 ఇచ్చేస్తాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇస్తాడు అనేది? అర్థమైందా లేదా? మరి యేసయ్యకి చెప్పండి, మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని, యేసయ్యా ఇక్కడి నుంచి నేను ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రార్థన చేస్తాను యేసయ్యా అని చెప్పాలి. చేతులు జోడించి కళ్ళు మూసేయాలి. చెంచులక్ష్మి ఎస్తారు, నువ్వు కూడా దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పగడబడిచినటువంటి తండ్రి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోచుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ప్రభు మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరూ బట్టి వందనాలు తండ్రి. కొండబట్ల పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలైనా, బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభు పాడిన పాటల ద్వారా తండ్రి మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నేను బిడ్డలకి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. నైనా నీవే తెలియజేసి ఉన్నావు ప్రభు. నైనా కష్టపడిన తర్వాత వచ్చినటువంటి నైనా బహుమానము కానీ ఆనందము కానీ తండ్రి, దానిలో ప్రభు ఎంతో నీతి నిజాయితీ ఉన్నదని నీవే చెప్పుచున్నావు ప్రభు. నేను ఈ బిడ్డలు కూడా తండ్రి రోజు నైనా ప్రార్థన చేసుకొని ప్రభు వారి యొక్క అవసరతలు ప్రభు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ బిడ్డల్లో ఉన్నటువంటి నైనా ప్రతి ఒక్క ఆలోచనను మీరే సఫలం చేయండి తండ్రి. మంచి ఆరోగ్యమును మంచి భవిష్యత్తును ఈ బిడ్డలకు దయచేయండి నైనా. వీరి అమ్మా నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి కావాల్సిన అవసరతలను మీరే తీర్చండి నైనా. రాని బిడ్డల మరొక దినాలను నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.